హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ వివేక్ మిశ్రా విరచిత అంశంగా అట్లాంటిక్ తీర ప్రాంత భద్రత అనేటువంటి అంశాన్ని గురించిన విషయాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో డాక్టర్ వివేక్ మిశ్రా అందజేసిన దాన్ని వినిపిస్తాను. ఇక వినండి. అట్లాంటిక్ తీరంలో మిత్రభేదం. అట్లాంటిక్ తీర ప్రాంత దేశాల భద్రత నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. అమెరికా, ఐరోపాలతో కూడిన ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడి తీరదేశాల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఆర్థిక విభేదాలు కూడా శాంతి సుస్థిరతలకు ఆటంకంగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అట్లాంటిక్ తీర ప్రాంత భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అది ఎలానో గమనిస్తే, నాటో సభ్య దేశాలైన అమెరికా, యూరోపియన్ యూనియన్ల సంబంధాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా నాటో కూటమి పాశ్చాత్య దేశాల భద్రతకు వెన్నుదన్నుగా నిలిచింది. ఈ కూటమి అమెరికా కనుసన్నల్లో కొనసాగుతుంది. భౌగోళిక రాజకీయాల్లో వస్తున్న మార్పులు, పెరుగుతున్న ముప్పులు, మారుతున్న అమెరికా ప్రాధాన్యాలు అట్లాంటిక్ సముద్రానికి ఇరువైపులా ఉన్న దేశాల మధ్య వైరుధ్యాలను స్పష్టం చేస్తున్నాయి. ఆయా దేశాల మధ్య పెరుగుతున్న అగాధానికి ఇవి అద్దం పడుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి దాదాపు 75 సంవత్సరాలుగా అమెరికా దాని యూరోపియన్ మిత్రుల మధ్య గాఢమైన అనుబంధం కొనసాగింది. మరో ప్రపంచ యుద్ధం రాకుండా నివారించడం, ఏ ఒక్క దేశము ప్రపంచంపై పెత్తనం చెలాయించకుండా నిరోధించాలి అన్న సంకల్పం అట్లాంటిక్ దేశాల మధ్య ఇన్నేళ్లుగా నెలకొన్న అనుబంధానికి మూలం. ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ సంస్థలు కూడా ఇదే లక్ష్యంతో ఏర్పడ్డాయి. నాటి నుంచి అట్లాంటిక్ తీర ప్రాంత భద్రత తదేక లక్ష్యంతో కొనసాగుతూ వస్తుంది. అయితే ఇందుకోసం ఏర్పాటు చేసిన పరిపాలక వ్యవస్థలు దక్షిణార్ధగోళంలోని దేశాలకు, వర్ధమాన దేశాలకు ప్రతికూలంగా పరిణమించాయి. ఆసియా దేశాలు, ముఖ్యంగా భారత్, చైనాలు ఆర్థికంగా, సైనికంగా పురోగమించడం ప్రపంచ శక్తి తరాజు ఆసియా వైపు మొగ్గేందుకు దారితీసింది. ఇది ప్రపంచ వ్యవస్థపై ప్రభావం చూపింది. అట్లాంటిక్ దేశాల భద్రత సుస్థిరంగా ఉందన్న భావన ఇప్పుడు పటాపంచలైనట్లు కనిపిస్తున్నా, అంతర్గతంగా అమెరికా, ఐరోపాల మధ్య సఖ్యత కొనసాగుతూనే ఉంది. ఈ రెండు ప్రపంచ శక్తుల మధ్య సైనిక సహకారం, ఆయుధ సరఫరా నడుస్తూనే ఉంది. అమెరికా తన యూరోపియన్ మిత్ర దేశాలకు అందిస్తున్న సాంకేతిక, సైనిక సాయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఉదాహరణకు, అమెరికా అందించిన గగనతల రక్షణ పరికరాల కారణంగానే ఉక్రెయిన్ రష్యా చేస్తున్న బ్యాలిస్టిక్ క్షిపణి దాడుల్ని తిప్పికొట్టగలిగింది. అయితే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పరిస్థితిలో మార్పు వస్తుంది. యూరప్ తన భద్రతను తానే చూసుకోవాలి అని ఇప్పుడు అమెరికా చెబుతుంది. దీంతో ఇప్పుడు ఐరోపాలో చాలామంది అమెరికాను విశ్వసనీయ మిత్రుడిగా పరిగణించడం లేదు. మరికొందరు అమెరికా ప్రతికూల తీరులో గొప్ప అవకాశాన్ని చూస్తున్నారు. అమెరికా నుంచి తెగతింపులు చేసుకుంటే ఐరోపా తన భద్రతకు తానే బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్కు మరింత సాయం అందించవచ్చని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. యూరప్ తన సైనిక వ్యయాన్ని పెంచాలని అమెరికా కోరుతుంది. ఆయా దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో సైనిక వ్యయ వాటాను పెంచాల్సిన అవసరాన్ని అమెరికా నొక్కి చెబుతుంది. ఐరోపా తన భద్రతా బాధ్యతల్ని సొంతంగా చూసుకుంటే చైనాతో పెరుగుతున్న పోటీని తట్టుకునే వ్యూహాలను తాను అమలు చేసుకోవచ్చని
పోటీలో విజయం సాధించడానికి కావలసిన సాధన సంపత్తిని సమకూర్చుకోవచ్చని అమెరికా భావిస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతీయ భద్రతకు బాధ్యత వహించే కమాండ్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం అమెరికా ఆలోచనలను ప్రస్ఫుటం చేస్తుంది. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని కట్టడి చేయాలన్న అమెరికా లక్ష్యం కూడా ఈ పరిణామంలో సుస్పష్టం. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం 21వ శతాబ్దంలో చోటు చేసుకున్న అతిపెద్ద ఆర్థిక పరిణామం. ఇది వ్యూహాత్మక మలుపులు తిరుగుతుంది. ఇరు దేశాల మధ్య పోటాపోటీగా సాగిన సుంకాల విధింపు చాలా తీవ్రస్థాయికి వెళ్ళింది. అయితే అమెరికాకు చేసే ఎగుమతులపై చైనా ఆర్థికం పెద్ద ఎత్తున ఆధారపడింది. అందుకే ఈ సుంకాల విధింపు చైనాకు ప్రతికూలంగా పరిణమించే అవకాశం ఉంది. ఐరోపాలోని మిత్ర దేశాలతో అమెరికా ఆర్థికంగా తెగతింపులు చేసుకోవాలి అన్న వాదన బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. అట్లాంటిక్ తీర దేశాల భద్రతపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది వేచి చూడాల్సిందే. అమెరికా అనుసరిస్తున్న విధానాలతో యూరప్ ఆ దేశంపై ఆధారపడే పరిస్థితి కనిపించడం లేదు. అయితే అమెరికాకు వ్యతిరేకంగా ఐరోపా తక్షణ చర్యలకు తెగబడే అవకాశం లేకపోవచ్చు అంటూ డాక్టర్ వివేక్ మిశ్రా, వీరు డిప్యూటీ డైరెక్టర్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్గా వారు అందజేసిన ఈ అంశం అట్లాంటిక్ తీర ప్రాంత భద్రత అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రపంచ విజ్ఞానం శీర్షికన వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.